హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి సంవత్సరం 2 సార్లు విడుదల చేసే పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి 2025 జనవరి నోటిఫికేషన్ యొక్క రిజల్ట్స్ అనేవి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, మెరిట్ లిస్ట్ అనేది మనకి 10వ తరగతి మార్కుల ఆధారంగా ఈ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, అలాగే సెలెక్ట్ అవ్వని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మొదటగా కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎంత పర్సంటేజ్ అనేది ఉంది, ఎవరికి జాబ్స్ వచ్చాయనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్. ఇందులో మనకి డివిజన్ వైజ్గా, అలాగే పోస్ట్ బీపీఎం వైజ్గా, అలాగే ఏబీపీఎం ఏవైతే పోస్టులు ఉన్నాయో దాని వైజ్గా మనకి మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఈ పీడిఎఫ్లో చూసుకోవచ్చు. ఇది తెలంగాణకు సంబంధించింది. రెండింటి యొక్క లింక్స్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఏ విధంగా మీరు మీ యొక్క రిజల్ట్స్ అనేది చూడాలి అంటే, మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చి ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. దాన్ని మీరు కాపీ చేసుకొని ఈ పీడిఎఫ్లో గన మీరు సెర్చ్ చేసినట్లయితే, ఏదైతే మీరు సెర్చ్ చేసినటువంటి నెంబర్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది గన ఉంటే మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుందన్నమాట. సో మీరు ఏ డివిజన్కి సెలెక్ట్ అయ్యారు, ఆఫీస్ పేరు ఏంటి, పోస్ట్ నేమ్ ఏంటి, మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ నెంబరు, మీకు ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అనేది ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది సెర్చ్ చేస్తున్నాను. సో ఈ విధంగా చూస్తే మనకి ఈ విధంగా హైలైట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తి సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం రిజల్ట్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఏం చేయాలి అంటే, మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మెరిట్ లిస్ట్ పక్కలో ఈ విధంగా మనకి ఒక డివిజన్ పేరు అనేది ఇచ్చింటారన్నమాట. సో మీరు ఎక్కడైతే సెలెక్ట్ అయ్యారో అక్కడ మీకు ఆ డివిజన్ ఆఫీస్ అడ్రస్ అనేది ఇచ్చుంటారనమాట. ఆ అడ్రస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అంటే, మీ యొక్క ఒరిజినల్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకొని, సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనమే ప్రతి ఒక్క జిరాక్స్లో మనం సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాటిని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా 2 సెట్ల జిరాక్స్ కాపీస్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే, మీ యొక్క 10th పాస్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్, అలాగే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏదైనా చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అలాగే దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళాలండి. అలాగే ఏజ్కి సంబంధించిన ప్రూఫ్ కోసం ఒక సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి, ఆధార్ కార్డ్ కానీ ఏదైనా ఒకటి తీసుకుని వెళ్ళండి. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ కానీ లేదా పాన్ కార్డ్ కానీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఒకటి అడ్రస్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 3-4 తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ కానీ లేదా ఏదైనా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని దాంతోపాటుగా 2 సెట్లు జిరాక్స్ చేసుకొని మీరు మీకు చెప్పినటువంటి వెరిఫికేషన్ ఏదైతే ఉందో అక్కడికి, డివిజన్ ఏదైతే ఉందో అక్కడికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఎప్పటిలోపు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అంటే, మనకి ఇక్కడ చూడండి 7/4/2025 లోపు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీ యొక్క డివిజనల్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మీకు పోస్టింగ్స్ అనేది ఇస్తారు. ఇక కట్ ఆఫ్ మార్క్స్ విషయానికి వస్తే, మనకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిపీటెడ్ ప్రతిసారి మనకి ఇది జరిగేదే. సో కరోనా బ్యాచ్కి ఎక్కువ జాబ్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా 100% ఎవరికైతే మ్యాక్సిమం ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వచ్చాయి. ఎక్కడ కొన్ని చోట్ల మాత్రం పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రము 96 అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని చోట్ల 100% ఉన్నటువంటి అభ్యర్థులకే మనకి జాబ్స్ అనేవి ఇచ్చారు. ఒక్క పర్సన్ విత్ డిజేబిలిటీ దగ్గర మాత్రమే మనకి పర్సంటేజ్ అనేది తగ్గడం జరిగింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా 100% ఉన్న వాళ్ళకే జాబ్స్ అనేవి ఇచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే 99.5 ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా పర్సంటేజ్ అయితే తగ్గడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోల్చుకుంటే. ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి. సో ఇక్కడ ఒక చోట అయితే అన్రిజర్వ్డ్లో కూడా 99.16 ఉన్నటువంటి అభ్యర్థికి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉన్నాయి.
సో మీరు మీ జాబ్కి సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీరు అప్లై చేసినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకోవచ్చు. దాన్ని సెర్చ్ చేసి చూసుకుంటే మీకు తెలిసిపోవడం జరుగుతుంది. సో ఈ మెరిట్ లిస్ట్లో పేరు కనుక ఉంటే మీరు సెలెక్ట్ అయ్యారు అని అర్థం, లేదంటే సెలెక్ట్ కాలేదు అని అర్థం అన్నమాట. సో చాలామంది నాకు 100% ఉంది, అయినా కూడా నేను ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో అక్కడ రోస్టర్ పాయింట్స్ అనేవి ఉంటాయండి. రోస్టర్ పాయింట్స్ అంటే ఏంటి అంటే, మొదటగా ఈక్వల్ మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి ఏం చేస్తారు అంటే, ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి ఉమెన్ క్యాండిడేట్కి ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి మెన్ క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. దాని తర్వాత ఎస్సీ కేటగిరీలో ఉమెన్, ఎస్టీ కేటగిరీలో అలాగే ట్రాన్స్జెండర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీకి, దాని తర్వాత ఓబీసీ, తర్వాత ఎకనామిక్లీ వీకర్ సెక్షన్, దాని తర్వాత జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు. సో ఈ విధంగా మీకంటే ముందు సేమ్ మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థి మీకంటే ముందు రోస్టర్లో కనుక ఉంటే అతనికి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇద్దరికీ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఎవరైతే కేటగిరీ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయో వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇచ్చి ఉంటారనమాట. అది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మరి 100% ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది అభ్యర్థులు జాయిన్ అనేది అవ్వరు. ఎంతమంది జాయిన్ అవ్వరు అంటే, ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం రిజల్ట్స్ రిలీజ్ చేయనప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా చూసుకుంటే మనకి ఏమైంది అంటే, రిజల్ట్స్ విడుదల చేసినటువంటి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 40% వరకు కూడా వెళ్ళడం లేదన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు ఆన్లైన్లో చేసినటువంటి అప్లికేషన్లో చేసినటువంటి తప్పుల వల్ల కానీ, అలాగే కొంతమంది ఈ జాబ్ నచ్చక కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల 100కి 40 మంది వరకు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళడం లేదు. సో దీనికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. దాని తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్ అని, ఫోర్త్ మెరిట్ లిస్ట్ అని, లాస్ట్ టైం అయితే 7 మెరిట్ లిస్టులు రిలీజ్ చేశారనమాట. సో ఆ విధంగా మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా జూలైలో మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా నెలకి ఒక మెరిట్ లిస్ట్ అన్నా కూడా రిలీజ్ చేస్తూ వస్తుంటారు. సో ఒకవేళ మీకు సేమ్ మార్క్స్ ఉండి, అంటే 100% ఆఫ్ మార్క్స్ ఉండి కూడా జాబ్ రాలేదు అంటే, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ కోసం, సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి. దాంట్లో అయినా మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉండవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టల్ జీడిఎస్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.